స్పెషలిస్ట్గా ఆయన గుడ్డివాడిని స్వస్థపరచటం, కుంటివాడిని నడిపించటం, బేతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల జబ్బుడిని బాగు చేయటం, రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచటం, కనాను స్త్రీ కుమార్తెను బాగు చేయటం, శతాధిపతి దాసుని స్వస్థపరచటం, జక్కయ్యని పిలవటం, ఇట్లాగా యేసు ప్రభు చేసిన కార్యాలు, ఆ సన్నివేశాలు 4 సువార్తల్లో నమోదు చేయబడ్డాయి. కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చటం, ఇట్లా ఆయన చేసిన కార్యాలు, ఆ సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి 4 సువార్తల్లో. జస్ట్ ఆ సన్నివేశ పరంగా మాత్రమే మనం చదివి వదిలేస్తే జస్ట్ ఒక సన్నివేశంగా మనకు గుర్తుంటుంది. కానీ ఆ సన్నివేశాన్ని మళ్ళా ధ్యానించినప్పుడు ఎన్నో తలంపులు అందులో నుంచి మనకి వ్యక్తమవుతాయి. అలాంటిదే ఇప్పుడు మనం చదివినటువంటి వచనం. సహజంగా మనం ఈ మూలవాక్యాన్ని మళ్ళొక్కసారి చూద్దాం. చూసి సహజంగా మనం అర్థం చేసుకునేది ఏందో చెబుతాను నేను. ఆయన బేతనీయ మార్గాన్ని వెళ్తున్నాడు. బేతనీయ నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నాడు. మధ్యలో ఆకలైంది. ఎవరికి? యేసయ్యకి ఆకలైంది. ఆకలైనప్పుడు ఏదన్నా పండ్లు దొరుకుతాయేమో అని చెప్పి వస్తున్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. ఏం చెట్టు? ఆకులు గల అంజూరపు చెట్టు కనపడింది. మీకు అంజూరపు చెట్టు గురించి గతంలో చెప్పున్నాను నేను. అంజూరపు చెట్లు 2 జాతులు ఉన్నాయి. ఒక జాతి చెట్టు ఏమో ఆకు స్టార్ట్ అయిందంటే పిందె స్టార్ట్ అయింది. ఆకు పూర్తిగా ఓపెన్ అయిందంటే కాయ పక్వానికి వచ్చి ఉంటుంది. అంజూరపు చెట్టు యొక్క జాతి లక్షణం అది. అర్థమైందా? ఆకు లేదు అంటే కాయ కూడా ఉండదు. ఆకు ఉంది అంటే ఖచ్చితంగా కాయ ఉండాలి. ఇది ఒక జాతి చెట్టు ఉంది, అంజూరపు చెట్టు. మళ్ళీ ఇంకొక జాతి చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకు ఎట్లా ఉంటుందంటే అది కూడా అంజూరపు చెట్టే, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఈ 2 రకాల చెట్లు మీకు ప్రార్థనా తోటలో ఉన్నాయి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు అంజూరపు ఆకులను కచ్చడములుగా చేసుకొని సిగ్గు కప్పుకోవటానికి వాడుకున్నారు అని చెప్పాడు కదా. మనకు తెలిసి అంజూరపు చెట్టు మీరు చూశారు. ఆ ఆకు ఎంత ఉంటుంది? కొద్ది ఆకు ఉంటుంది. అది కూడా